కడప కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో రిమ్స్ వైద్య కళాశాల పారిశుద్ధ్య సిబ్బంది ధర్నాకు దిగారు. రిమ్స్ ప్రారంభమైనప్పటి నుంచి శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్లుగా పనిచేస్తున్న 134 మంది కొత్త కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు తొలగించడంపై నిరసన బాట పట్టారు. కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు బాల్య మిత్రుడు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ చాలా అన్యాయంగా అగ్రెసివ్ గా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. దానికి అధికారులు కొంతమంది ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఏమంటే సీఎం గారు నా క్లాస్మేట్ అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగింది. ఒక పక్క న్యాయం చేస్తామని చెప్తున్నారు, ఒక పక్క రిమ్స్ లో ఈ రోజు 111 మంది మహిళలు శానిటేషన్ కార్మికులు తీసేయడం అన్యాయం, దుర్మార్గం. ఈ రోజు విద్యార్హత పేరు మీద కూడా 23 మందిని సూపర్వైజర్ తొలగించారు. వాళ్ళని విధుల్లో పెట్టుకోవాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి కార్మికులకు, మహిళలకు, నాయకత్వానికి ఏం జరిగినా బాధ్యత అది భాస్కర్ నాయుడుదే, ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి